హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో లాగ్ వచ్చేసి ఏంటంటే మేము దారూర్ జాతరకి వెళ్తున్నాము. మేము అక్కడ 3 days స్టే చేయడానికి అనేది వెళ్తున్నాము. ఇక్కడ మా పాప మీ అందరికీ హాయ్ చెప్తుంది చూడండి. అండ్ మేము ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయిపోయినాము. ఇంటి దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అయిన తర్వాతకి ఇలా కొంచెం దూరంకి వెళ్ళినాక మా పాప మంచిగా చక్కగా ఎంజాయ్ చేస్తూ వెళ్తుంది చూడండి. తనని ఇక్కడ మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా. మేము ఇలా కార్లో ఎంజాయ్ చేసుకుంటా ఇంకా మా పాప నేను టోటల్ మా ఫ్యామిలీ అనేది వెళ్ళాము. అత్తయ్య, మామయ్య, మా ఆయన, నేను ఇంకా మా కోడలు అందరం కలిసి ఇలా కార్లో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. చెప్పాలంటే మా ఇంటి దగ్గరికి వెళ్ళి దారూర్కి ఎంత దూరం అంటే 72 kilometers, అంటే 2 hours దగ్గరగా మనకి 2 hours అనేది పడుతుంది. ఇలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది కదా. సో మేము ఆ రోజు ఫ్రైడే ఈవినింగ్ టైం ఇలా 5:30కి మేము అలా స్టార్ట్ అయినాము. మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి మాకు ఎగ్జాక్ట్గా 9 అయింది. అంటే మేము మధ్యలో కొంచెం సేపు ఆగి వెళ్ళాం కాబట్టి మాకు అంతసేపు పట్టింది. మనము కంటిన్యూగా జర్నీ చేయడం కూడా అంత మంచిది కాదు కదా. సో అందుకే మేము మధ్యలో అనేది వెయిట్ చేసాము. అంటే కొద్దిగా టీ బ్రేక్ లాగా తీసుకున్నాము. ఇంకా మేము స్టార్ట్ అయిపోయి కొద్దిగా ఎక్కడ మంచిగా టైంపాస్ చేసుకుంటూ మంచిగా సాంగ్స్ వినుకుంటూ ఎలాంటి టెన్షన్స్ లేకుండా కూల్గా వెళ్ళాము. మాకు చాలా హ్యాపీనెస్ అనేది వచ్చింది. ఇది వచ్చేసి కోయిర్ మండల్, మీకు చాలామందికి తెలుసు కదా. మేము ఇక్కడ మా ముందర ఒక ఆటో వెళ్తుంది కదా, వాళ్ళు కూడా అక్కడికే చాలామంది వస్తారండి. ఇంకా చాలామంది చెప్పాలంటే కూడా బిఫోర్ డే ఆఫ్ ద ముందే వెళ్తారు అక్కడ స్టే చేయడానికి. సో చాలామంది ఇలా నడుచుకుంటూ కూడా వెళ్తారు. అంటే కొంతమంది అనేది కోరుకుంటారు కదా, దేవునికి ఏదైనా మనము చేయాలని అనుకున్నప్పుడు వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు. చాలామంది నడుచుకుంటూ వచ్చారండి, చెప్పలేనంత మంది. ఇక్కడ కార్లో చూడండి, మేము పెట్రోల్ పోయించుకోవడానికి కానీ ఇక్కడ సైడ్ కాపితే మా పాప బిస్కెట్ తింటే వాళ్ళ డాడీకి పెడుతుంది చూడండి. పాప మా డాడీ డ్రైవ్ చేసి అలసిపోయిండు కదా అని బిస్కెట్ తినిపిస్తుంది. అండ్ మేము మళ్ళీ అక్కడ పెట్రోల్ పోయించుకొని మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోయినాము. మేము ఇలా ఫ్యామిలీతో వెళ్ళడం జాతరకి ఫర్ ది ఫస్ట్ టైము. అంటే ఇంతకుముందు అనేది వెళ్ళాము. ఎప్పుడంటే నేను, మా ఆయన, మా మామయ్య కలిసి 101 years జాతర అయినప్పుడు వెళ్ళాము. లాస్ట్ ఇయర్ అనేది నేను వెళ్ళలేదు, ఎందుకంటే నేను డెలివరీ అయినాను కాబట్టి వెళ్ళలేదు. సో మా ఆయన ఒక్కడే వెళ్ళిండు. ఇప్పుడు మాత్రం టోటల్ ఫ్యామిలీ అనేది వెళ్తున్నాము. వెళ్ళి ఇంకా అక్కడ మంచిగా ఎంజాయ్ చేసాము. ఇది వచ్చేసి తోరమామిడి దగ్గర. ఇక్కడ బజ్జీలు అనేది చాలా బాగుంటాయి. ఇక్కడ ప్రతి ఒక్క వెహికల్ వెయిట్ చేస్తుంది కూడా ఆ బజ్జీల కోసమే. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ వెళ్ళి స్టే చేయడానికి చాలామంది డే బిఫోర్ ముందే వెళ్తారు. అంటే 11th నుండి, నవంబర్ 11th నుండి జాతర అనేది స్టార్ట్ అయ్యింది. సో మేము మాత్రము ఫ్రైడే రోజు ఈవినింగ్ టైంలో బయలుదేరినాం. మాకన్నా ముందే చాలామంది వెళ్ళి కూడా అక్కడ స్టే చేశారు. సో మేము కూడా అక్కడ 3 days అనేది స్టే చేసాము. కానీ పార్కింగ్ మాత్రం చాలా దూరంలో పెట్టారండి. ఒక ఊరు దగ్గర పెట్టిరంటే మళ్ళీ మనం లోపలికి వెళ్ళడానికి ఒక ఆటో మాట్లాడుకొని వెళ్ళాల్సి వచ్చింది పరిస్థితి. కాకపోతే ఇది వచ్చేసి బంటారం దగ్గర పానీపూరి కూడా చాలా బాగుంటుంది. మీరు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి అక్కడ పానీపూరి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. మా మ్యారేజ్ అయిన కొత్తలో కూడా మేము దారూర్ చర్చ్కే వెళ్ళినప్పుడు మేము అక్కడ పానీపూరి టేస్ట్ చేసాము. సో నాకు అలా రిమెంబర్ అయ్యింది కాబట్టి నేను మీతోటి ఈ చిన్న ఇన్సిడెంట్ మీతో నేను షేర్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరు కూడా చాలామంది నడుచుకుంటూ వెళ్ళారు. అండ్ వాళ్ళు ఎప్పుడు ఎన్ని డేస్ బిఫోర్ బయలుదేరిలో కూడా తెలియదు, కానీ అంతకన్నా ముందే మాత్రం జాతరలోకి వచ్చి వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. ఇంకా మేము అనేది జాతర దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, చాలామంది నడుచుకుంటూ వస్తారని చెప్పాను కదా, వాళ్ళందరి కోసం కూడా ఇక్కడ అన్నదానం అని చేశారు. ఇంకా చెప్పాలంటే మా అన్న వాళ్ళు కూడా అన్నదానం చేసిరు షాదీపురం దగ్గర. వాళ్ళు షాదీపురంలో ఉంటారు. అండ్ ఇంకొకటి చెప్పాలంటే ఇక్కడ చాలామంది చూడండి ఎంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా అన్నదానం చేసిరు. తినేవాళ్ళు తిన్నారు, మళ్ళీ కొంచెం సేపు వెయిట్ చేసి కూడా నడుచుకుంటూ వచ్చిర్రు. ఇక్కడ 3-4 వేస్ ఉన్నాయి కదా. ఇక్కడ మనం రైట్ సైడ్ వెళ్తే హైదరాబాద్కి వెళ్తుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్తే తాండూరు, అండ్ స్ట్రైట్గా వెళ్తే దారూర్.
ఎక్కడ కూడా అండి చాలా పబ్లిక్. ఆ రోజు అయితే ఎంతమంది అంటే అంతమంది వచ్చేసారు చెప్పాలంటే. అండ్ ఎక్కడ చూసినా కానీ సెక్యూరిటీ మెయిన్గా ఉంది అండి. మనకి పోలీసు వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసిరు మాకు. ఇంకా ఈ ట్రావెలింగ్‌లో ఇది డే 1 అండి. నేను అలా 3 డేస్ స్టే చేశామని చెప్పాను కదా! మీకు డే 1 వ్లాగ్ అనేది ఇది. అండ్ డే 2, డే 3 కూడా అప్లోడ్ చేశాను. మీరు అది కూడా చూడండి. అండ్ మీరు దానికన్నా ముందు ఈ వీడియోస్ చూస్తేనే మీకు అవి తొందరగా అప్లోడ్ చేయగలుగుతాను. సో, ఇక్కడ మనకు పార్కింగ్ కోసం నెంబర్ అనేది ఇస్తుర్రు కదా! మేము ఇక్కడ ఒక నెంబర్ తీసుకొని ఇక్కడ మంచిగా పార్కింగ్ దగ్గర అయితే మనకి ఏ ప్రాబ్లం లేదండి. కాకపోతే పార్కింగ్ అనేది ప్రాబ్లం లేదు. కాకపోతే చాలా లాంగ్‌లో పెట్టిర్రు పార్కింగ్ అనేది. ఇంకా ముందే పెడితే కూడా చాలా రష్ అయిపోతది, క్రౌడ్ అయితది కదా అని ఒక ఊరు అవతల మనకి పార్కింగ్ ప్లేస్ అనేది అరేంజ్‌మెంట్ చేశారు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వెహికల్‌లో మాత్రం అయితే వచ్చిర్రండి. చాలామంది నడుచుకుంటూ వచ్చారు. కొంతమంది అయితే డీసీఎంలో కట్టుకొని వచ్చిర్రు. కొంతమంది కార్లు అలా ఎవరికి ఏ ఫెసిలిటీస్ ఉంటాయో అలా వాళ్ళందరూ వచ్చిర్రు. ప్రతి ఒక్కరు వచ్చిర్రు. మేము ఇంకా అక్కడ పార్కింగ్ చేసేసి ఇంకా మా లగేజెస్ తీసుకొని మేము నడుచుకుంటూ మేము కొంచెం ముందుకు రాగానే మళ్ళీ ఆటో మాట్లాడుకొని మేము కమాన్ దగ్గర దిగాము. దారుడు దగ్గర దిగేసి ఇంకా నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నాము. ఆ రోజు అనేది ఆటోలు లోపలికి రానివ్వలేరు. ఎందుకంటే అక్కడ ఊరేగింపిస్తున్నారు కాబట్టి. ఇక్కడ ఆ బ్యాండ్ సపోర్ట్కి మా పాప డ్యాన్స్ వేస్తున్నది. మా పాపకి మాత్రం పాట కానీ, డప్పు కానీ, బ్యాండ్ కానీ ఏ సౌండ్ వినిపించినా కానీ డ్యాన్స్ మాత్రం కంపల్సరీ. ఇక్కడ చూస్తున్నారు కదా, చూడండి డ్యాన్స్ రాకున్నా సరే కానీ ఒక చెయ్యి మాత్రం ఇలా ఊపేస్తారు. ఇది వచ్చేసి మొత్తం డే 1 వ్లాగ్ అండి. అండ్ ఇదంతా షాపింగ్స్ ఇవి ఏమేమి ఎక్స్ప్లోర్ చేశాను ఏంది అనేది మీ అందరికి కూడా డే 2 అనే వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ ది ప్రెస్ ది bell icon for more updating videos. Until then wait for the next video and డే 2 కోసం మీరు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.